అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమా మహేశ్వరి కిచెన్. ఈరోజు చాలా రుచిగా కుడుములు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తొక్కతో ఉన్న మినపప్పు, రేషన్ బియ్యం కలిపి కుడుములు తయారు చేద్దాం. 1 గ్లాసు తొక్క ఉన్న మినపప్పు తీసుకొని 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని తొక్కున్న మినపప్పు, రేషన్ బియ్యం గిన్నెలో వేరేగా రాత్రికి నానబెట్టుకోవాలి. రాత్రికి నానబెట్టుకొని తెల్లారి శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని అక్కడక్కడ తొక్కున్నా పర్వాలేదు. ఈ 2 శుభ్రంగా కడిగి రుబ్బుకోవాలి. 2 కలిపి రుబ్బురోల్లో రుబ్బుకోవాలి. ఇడ్లీ నూక ఎలాగుంటుందో అలాగ నూకున్నట్లు రుబ్బుకోవాలి. లేదా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మెత్తగా కాకుండా నూక ఇడ్లీకి నూక ఉన్నట్లు మిక్సీ పట్టించాలి. రాత్రికి నానబెట్టిన మినపప్పు, రేషన్ బియ్యం తెల్లారి రుబ్బుకొని ఉంచుకోవాలి. రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి, తగినంత. మంచిగా కలుపుకోవాలి. ఈ కుండ తీసుకొని 1.5 నీరు వేయాలి. తెల్లబట్ట కట్టాలి. కుండలో 1.5 గ్లాసులు నీరు వేసి బట్ట కట్టాలి. బట్ట కట్టి బట్ట మీద మినపరుబ్బు వేయాలి. మినపరుబ్బు వేసి దానిపైన మూత పెట్టాలి. మీద పొంగకుండా ఉండడానికి బరువుది పెట్టాను. 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టి తర్వాత చిన్న మంటలో పెట్టాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూడాలి. మళ్ళీ తిరిగేసుకోవాలి. ఇలా చేసి ఇలా తిరిగేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. కుడుము రెడీ అయింది. వేడి కుడుము రెడీ. వేడి కుడుముకి చికెన్ జ్యూస్ ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పప్పు టమాటాలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. అన్ని కూరల్లో ఎగురు ముంచుకొని వేడి కుడుము తింటే చాలా బాగుంటుంది. అలాగే వేడి కుడుముకి చక్కెర వేసుకొని ముంచుకుంటే చాలా బాగుంటుంది. తెల్లారి టిఫిన్గా ఈ కుడుము తిన్నాక మధ్యాహ్నం వరకు మనకు తొందరగా ఆకలి లేదు. ఆరోగ్యంగా ఉంటుంది, బలానికి హాయిగా ఉంటుంది.